హాయ్ గైస్, వెల్కమ్ టు భారత్ లోకల్. మనం ప్రస్తుతం విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నాం. 2024 ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారో, సీఎం సీట్ ఎవరు తగ్గించుకుంటారో విశాఖ వాస్తవులను అడిగి తెలుసుకుందాం. పేరు మౌనిక. మౌనిక, 24 ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్ గెలుస్తాడు. జగన్ గెలుస్తారా? జగన్ ఇప్పుడు మీ అంటే నిరుద్యోగ సమస్యలు ఏవి తీర్చలేదని చెప్పి ఇప్పుడున్న నిరుద్యోగులు అందరూ అంటున్నారు. మరి దాని మీద మీ యొక్క అభిప్రాయం? సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కానీ అంటే తీసుకుంటున్నాడు కదా, కానీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ వాళ్ళు సరిగ్గా నేర్చుకోకపోవడం వల్ల తీసేస్తున్నారు. అలాగని వాళ్ళ డిఫాల్ట్ కానీ జగన్ డిఫాల్ట్ ఏం లేదు కదా. అంటే మనం బేసిక్ సరిగ్గా ఉంటే మనం వెదగలం. బేసిక్ సరిగ్గా లేనిది ఏమవుతుంది చెప్పండి. అలాగే పథకాలన్నీ బాగా ఇస్తున్నారు అని చెప్పి అందరూ అంటున్నారు, కానీ ఫీజెస్ అయ్యి రియంబర్స్మెంట్ అయ్యి నీటికి పడట్లేదు, ఫీజెస్ రావట్లేదు అంటున్నారు స్టూడెంట్స్. మరి దాని మీద మీరు ఒక స్టూడెంటే కదా? నేను స్టూడెంటే, నాకు కూడా ఫీజు పడలేదు. నేను కూడా మా ఓన్ మనీ కట్టుకున్నాను. బట్ ఏంటంటే పథకాలు అన్నీ ఇస్తున్నాడు ప్రతి ఒక్కడికి. అంటే నేనే ఉన్నాను ఇప్పుడు 5గురికి ₹1,00,000 ఇవ్వాలంటే అందరికీ కరెక్ట్గా కదా సర్దాలి. నేను నీకు ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే ప్రతి ఒక్కరికి నీట్గా ఇచ్చి స్టూడెంట్స్కి మాత్రం మనీ ఇవ్వలేదు. నేను కూడా ఒప్పుకుంటాను అది. మరి దాని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ అధికారంలోకి వస్తే స్టూడెంట్స్ ఎటువంటి ఇబ్బంది రానివ్వని వాళ్ళు చూసుకుంటా అంటున్నారు కదా. మరి సరే, దానికోసం చెప్తాను. 2019లో ఎలక్షన్స్ అయినట్టు ఉన్నాయి. అప్పుడు మేనిఫెస్టో ఏదైతే పెట్టాడో జగన్, సేమ్ కాపీ ఇప్పుడు 2024 మేనిఫెస్టో కూడా మాది. జనసేన, టీడీపీ, బీజేపీ కూడా అదే ఉంది. ప్లస్ ఇంకా కొన్ని యాడ్ అయ్యాయి. ఈ 5 ఇయర్స్లో 75 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్. ఖర్చు పెట్టలేడని టీడీపీ వాళ్ళు చెప్పారు. బట్ ఇప్పుడు 150 కోట్లు ఎలా ఖర్చు పెడతారు? వాళ్ళు కూడా సేమ్ అవ్వచ్చు కదా. జనాలు ఏంటనుకుంటున్నారంటే వాళ్ళు వస్తే చేస్తారు, వీళ్ళు వస్తే చేస్తారు అని మన మూఢనమ్మకం అంతే. బట్ ఏమీ ఉండదు అక్కడ. 3 పార్టీలు ఒక వైపు ఉండడం, జగన్ గారు ఒక వైపు ఉండడం, దాని మీద వారు వన్ సైడ్ లోనే ఉంటుంది. ఓకే, నా కింగ్ ఎప్పుడు ఒకవైపే ఉంటారు, మిగతా ఏంటి కుక్కలందరూ ఒకవైపు ఉంటారు అన్నట్టే. ఇంకా కింగ్ ఎప్పుడు అంతే, కింగ్ ఎప్పుడు ఒకవైపే ఉంటాడు. తను ఎవరు ఢీకొట్టలేరు. పవన్ కళ్యాణ్ ఒక న్యూస్లో ఎదులో చెప్పాడు, ఏంటి జగన్ని ఢీకొట్టలేకే ముగ్గురం ఒకటి అయ్యాము అనేసి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. మీ పేరు? సాయి అని. సాయి, ఇప్పుడు 24 ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సీఎం సీట్ ఎవరు తగ్గించుకుంటారు అనుకుంటున్నాం? అందరికీ తెలిసిందే కానీ మళ్ళీ దాంట్లో చెప్పడం ఏముంది. ఎవరు అందరూ పేరు ఉన్నాడు కదా అన్నయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ 3 కలిసే కదా. వీళ్ళు ముగ్గురు ఎవరు సీఎం అవుతారు ఒకవేళ ఎలక్షన్స్లో, ఒకవేళ ఆ పార్టీ గెలిస్తే? అన్నయ్య నాయకుడు అనేవాడు ఎప్పుడో ఒక పొజిషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని ఎప్పుడు కోరుకోడు అన్నయ్య. అభివృద్ధి కావాలి అంతే. మన వాళ్ళు బాగుంటే చాలు అనుకోండి. మా అన్నయ్య అయితే నాకేం అక్కర్లేదు, మన కుర్రోళ్ళు బాగుండాలి, వాళ్ళ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనుకుంటున్నాడు. మా అన్నకి మాత్రం సీఎం రావాలని మేము కోరుకుంటున్నాం. మరి వాళ్ళలో చర్చలు జరిగి ఏదైతే. అలాగే ఇప్పుడు వైసీపీ లీడింగ్ పార్టీ ఉంది కదండి, లీడింగ్ పార్టీలోని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమంచి ఆ పథకాలన్నీ బాగా అభివృద్ధి చేయట్లేదు, కానీ పథకాలన్నీ అమలు పరుస్తున్నారు. అభివృద్ధి జరగలేదని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. మరి దాని మీద మీ యొక్క ఒపీనియన్? జరగలేదని అంటే ఇప్పుడు మనకు ఆశ చూపించి అన్నీ చేస్తున్నాడు. అమ్మఒడి వేస్తున్నాడని చెప్పారు, ఏమేశారు? ఎగ్జామ్స్ ముందున ఫీజు కట్టియండి అంటున్నారు. ఆడేమో అమ్మఒడి వేయట్లేదు. అంటే ఇప్పుడు రిచ్ పర్సన్స్ అంటే ఎలాగైనా కట్టేస్తారు. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఆడిని ఇన్ని అడిగి అప్లై చేసి తేవాలి. అలా ప్రతి ఒక్కసారి నాకే పడలేదు అనుకో, అఫ్కోర్స్ ఏం చేస్తాం దాన్ని, ఏదోలా కట్టేసాంలే. కానీ ఇప్పటికి మరి ఈసారి ఏమన్నా కొద్దిగా చూసుకోవాలి కదా. అంటే కాలేజ్ ఇప్పుడు ఒకవేళ జనసేన పార్టీ, టీడీపీ పార్టీ వీళ్ళందరూ గెలిచి అధికారంలోకి సీఎం సీట్ ఒకవేళ వస్తే స్టూడెంట్స్ అందరికీ న్యాయం చేసి ఫీజులు పడతాయంటారా? ఫీజులు పడవో నాకు తెలియదు, కానీ యువతకు మాత్రం న్యాయం జరుగుతుందని నన్ను అడిగితే. యువతకు న్యాయం జరుగుతుంది కోరుకుంటున్నాం కూడా మేము, అదే అంతే. నిరుద్యోగ సమస్య ఉంది కదా, అది తీరుస్తారంటారా? ఇప్పుడు ఒకవేళ పార్టీ పవన్ కళ్యాణ్ గారు లీడింగ్లోకి వస్తే తీరుస్తారని దానికే ఉంది. ఐటీ కంపెనీలు తెప్పిస్తే అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే అభివృద్ధి జరగాలి అని నేను కోరుకుంటున్నాను. అది ఎలా జరగాలి, ఎన్ని విధాలుగా జరగాలి అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. అంతే. మనం జస్ట్ నార్మల్ చెప్తాం ఇది కావాలి, అది కావాలని. మరి చేయడం చేయకపోవడం వాళ్ళలో ఉంటుంది కదా, అంతే. నా పేరు మూర్తి, డిఎన్ మూర్తి. మూర్తి గారు, 2024 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీడీపీ, పక్కా టీడీపీ. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 కలడం వల్ల సీఎం కుర్చీకి ఎవరు కూర్చుంటారు అనేది కూడా చర్చ వస్తుంది కదా, దాని మీద మీ యొక్క అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు ఇక సీటు గెలుస్తారు. 3 కూటమిలు కూడా గెలుపుకి నాంది. ఎందుకంటే ప్రజలు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు. కరెంటు బిల్లు కట్టుకోలేక, ఇంటి పన్నులు పెరిగిపోయి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. సో కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సో అది
ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పథకాలు ఇచ్చి బాగా తీసుకెళ్ళారు, డెవలప్మెంట్ ఆలోచన నిరుద్యోగాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ టీడీపీ పార్టీ జనసేన పార్టీ మూడు కలిసి ఆగకుండా గెలిస్తే ఇవన్నీ తీరుస్తారంటారు. చేస్తారు కంపల్సరిగా, వాళ్ళు కూడా అదే అమలు చేస్తారు. యువతకు న్యాయం జరుగుతుంది అంటారా? జరుగుతుంది, పక్క 100% జరుగుతుంది. అంటే ఏ రంగంలో అభివృద్ధి చెందాలి? సాఫ్ట్వేర్ రంగంలోని, ఓన్లీ బీసీ కార్పొరేషన్ లోన్లోని, అందరిలో కూడా యువతకి చాలామందికి చాలా అవకాశాలు కల్పిస్తారు. ఓకేనండి. ఓకే. అలాగే యువత అంటే ఒకరి దగ్గర పనిచేయమే కాకుండా వాళ్ళ యొక్క స్వయం కృషితో బతకాలని చెప్పి చాలా మంది అనుకుంటారు. అవును. వాళ్ళకి ఎటువంటి సహాయం పొందాలని గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా? అదే బీసీ కార్పొరేషన్ రుణాలు ఇస్తారు, అప్పుడు పాతలాగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇస్తారు. ఎవరైనా స్వయం సొత్తుగా బతకాలి అనుకున్నవాడు తను ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ వాళ్ళు పెట్టి వాళ్ళ స్వయం ఉపాధి మీద ఆటో కావాల్సిన కారు కావాల్సిన పరిశ్రమల ద్వారా బతుకుతారు. ఆంజనేయులు అండి. ఆంజనేయులు గారు 2024 ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారండి? వైసీపీ వస్తుంది. వైసీపీయా? అంటే వైసీపీ పథకాల్లో దూసుకెళ్తుంది కానీ అభివృద్ధి జరగలేదని చెప్పి చాలా మంది నోట్లో చూపెట్టమనండి. అభివృద్ధి ఏం జరగలేదు, చంద్రబాబు చూపెట్టమని నిలదనేమన్నా. ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేశాడు జనాలకు తెలుసు. ఏటి అభివృద్ధి ఏం జరగలేదు చెప్పమను. ఏం జరగలేదు, పలానా జరగలేని చెప్పమను. అంటే మీడియా దగ్గర రమ్మతను, జనాల్లో పెట్టమను, చెప్తారు. ఆయన జనాల్లో చెప్తారు ఏం జరగలేదు. శ్రీకాకుళం ఉద్యానం అయిందా? రైల్వే జోన్ వస్తుందా? ప్రైవేటీకరణ ఆగిందా? ఏది ఆగింది నిన్న? అది స్టీల్ ప్లాంట్. రాజధాని చంద్రబాబు అడగండి. ఆ 5 సంవత్సరాలు మోడీ గారితోనే చంద్రబాబు నాయుడు మోడీ గారితోనే రాత్రి పొగులు కాపురం చేశాడు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు మోడీ గారితోనే రాత్రి పొగులు కాపురం చేశాడు. ఆ 5 సంవత్సరాలు రాజధాని ఎందుకు కట్టలేపాడు? కలిసి ఉన్నాడు. ఒక 6 నెలల ముందు తిరిగాడు, గుద్దలతో పంపించారు బయటికి. చెప్తాను, అదే చెప్తాను. ఇన్నాళ్ళు ఆయనే మంచి, ఆయన చెడ్డాను. ఇప్పుడు ఆయనే దేవుడాడా మోడీ చంద్రబాబు నాయుడికి? చెప్పండి, మీరే చెప్పండి, మీడియా వారే. మొన్నటి వరకు గో బ్యాక్ మోడీ అన్నాడు, ఇప్పుడు ఆడు కాళ్ళే పట్టుకుంటాడు. అదే మోడీ కాళ్ళు. మీరు చదువుకున్నా చెప్పండి, నాకైతే చదువులేదు. మరి పవన్ కళ్యాణ్ మోడీ అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసారు కదా, దాని మీద మీ ఒక అభిప్రాయం? పైసాకు పని చేయడండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళకే పైసాకు పని చేయకుండా పక్కన వడిశారు. అది సొంత అని రమ్మని పోనీ మీడియా. అంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు రాలేరు, పైసాకు పనిచేయడు. పిఠాపురంలో కూడా గెలడు, సమస్య లేదు. ఛాలెంజ్ నేను పవన్ కళ్యాణ్ కనుకప్పుడు ప్రజారాజ్యం టైం మేము తిరిగాం, మొట్ట గుడిసాం. అది రాంబాబు గారు ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఆ ఎలక్షన్స్లో సీఎం గురించి ఎవరు సాధిస్తారు? ఈ ఎలక్షన్స్లో ఎవరు ఘన విజయం సాధిస్తారు అనుకుంటున్నారు? అదే ఇప్పుడు మామూలు ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళే టీడీపీ ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, వాళ్ళే టీడీపీ అన్న. ఇప్పుడు 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 కలడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి విజయం అనేది ఖాయమవుతుంది అంటారా? అదే వాళ్ళంటే మరి 3 పార్టీలు కదా, అభిమానులు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి కోసం కొంచెం గట్టిగా ఉంటుంది పార్టీ. అంటే మరి జగన్ గారు ఇప్పుడు ఆల్రెడీ లీడింగ్ పార్టీలు ఇప్పుడు రూలింగ్ చేస్తుంది వాళ్ళు కదా, వాళ్ళు ఏమైనా గెలిచే ఛాయిసెస్ ఉన్నాయంటారా? తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉన్నాయా? వాళ్ళ వల్ల ఏమైనా పథకాలు ఏమైనా అభివృద్ధి ఏమైనా జరిగిందంట? అభివృద్ధి చెందాయి, కానీ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం వీళ్ళు 3 పార్టీలు దానివల్ల వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, దానివల్ల దానికి సపోర్ట్ లేదు, సపోర్ట్ తక్కువ ఉంటుంది.